అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఆశా కార్యకర్తలకి, ఏఎన్ఎంస్కి, అలాగే సూపర్వైజర్ స్టాఫ్కి శుభాభినందనలు. ఈరోజు మనం ముఖ్యంగా జనన మరణాల నమోదుల కార్యక్రమం మీద మాట్లాడుకుంటున్నాం. అసలు ఈ జనన మరణాలు ఏంటి, ఈ జనన మరణాల నమోదుల ఏంటి, దీనికి సంబంధించిన ధృవీకరణ పత్రాలు వల్ల ఉపయోగం ఏమిటి, నమోదు చేయకపోతే వచ్చే నష్టాలు ఏంటి తెలుసుకుందాం. ఈ సందర్భంగా కలెక్టర్ గారు ఒక సమావేశం ఏర్పాటు చేశారు. అన్ని శాఖలతో కలిపి ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో జనన మరణ ధృవీకరణ పత్రాల కోసం పబ్లిక్ని ఎవరిని కూడా కార్యాలయాల చుట్టూ తిప్పించుకోకూడదని స్పష్టంగా ఆదేశించారు. ఎవరైనా కంప్లైంట్ చేసిన ఎడల వారి మీద చర్యలు తీసుకుంటామని కూడా తెలియజేశారు. అలాగే ప్రభుత్వ ఆసుపత్రుల్లో జన్మం జరిగిన సందర్భంలో తల్లి బిడ్డ డిశ్చార్జ్ అయ్యేలోగా సర్టిఫికెట్ ఇవ్వాలని ఆదేశించారు. అలాగే ప్రైవేట్ ఆసుపత్రుల్లో జన్మం మరణం జరిగిన సందర్భంలో 3 రోజుల లోపు నమోదు చేసి సర్టిఫికెట్ ఇవ్వాల్సిందిగా ఆదేశించారు. అదేవిధంగా మరణం ఆసుపత్రుల్లో జరిగిన మృతుని చనిపోయిన యొక్క పార్థివ దేహం బంధువులకు అప్పగించేలోగా ధృవీకరణ పత్రం అందజేయాలని ఆదేశించారు. అదే సందర్భంలో ఇంటి వద్ద జరిగిన సందర్భంలో మరణం సందర్భంలో కర్మకాండలు ముగిసేలోగా, అంటే ఆ చనిపోయిన వ్యక్తి యొక్క కర్మకాండలో మన హిందూ సాంప్రదాయం, సనాతన సాంప్రదాయం ప్రకారం 11 రోజులకో 12 రోజులకో 13 రోజులకో పెట్టుకుంటాం, వారం రోజులకో. ఏదైనా సుమారుగా యావరేజ్ 11 దినములు లెక్కేశారు. 11 దినముల లోపు నమోదు చేసి సర్టిఫికెట్ ఇవ్వాలని చెప్పి స్పష్టంగా ఆదేశించారు. తర్వాత ఇక నుంచి భవిష్యత్తులో లేటుగా నమోదు చేయించుకుంటే 1000 రూపాయలు లేట్ ఫీజు చెల్లించాలని, అదేవిధంగా 250 రూపాయలు కేంద్ర ప్రభుత్వానికి ఆలస్య రుసుము చెల్లించాలని తర్వాత ఆదేశించారు. తర్వాత వీటన్నిటికీ అదనంగా నోటరీ, సుమారుగా నోటరీకి కూడా 250 రూపాయల నుంచి 300 రూపాయలు తీసుకుంటున్నారు ఇప్పుడు నోటరీ లాయర్లు. ఈ ఖర్చులన్నీ మినహాయించాలంటే ఇమీడియట్లీగా ఇన్ టైంలోనే నమోదులు చేయాలి, జననమైన మరణమైన. ఒకవేళ వాళ్ళు చెప్పి కూడా మనం నమోదు చేయకపోతే, అధికారులు నమోదు చేయకపోతే అధికారులే ఈ ఆలస్య రుసుముల్ని చెల్లించుకోవాల్సి వస్తుంది. ఈ సర్టిఫికెట్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఏంటంటే 2023 అక్టోబర్ నుంచి స్కూల్లో చేర్పించాలన్నా బర్త్ సర్టిఫికెట్ ఉంటేనే చేర్చుకుంటారు, లేకపోతే చేర్చుకోరు. అలాగే ఇంకా చాలా ఎల్ఐసి కానీ, లేదంటే ఇంకా వేరే పాస్పోర్ట్లు కానీ చాలా కార్యక్రమాల్లో బర్త్ సర్టిఫికేట్ ఉపయోగపడుతుంది. అలాగే డెత్ సర్టిఫికేట్ కూడా ఆస్తి తగాదాలు వాటికి ఉపయోగపడుతుంది. కాబట్టి మీరందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో జన్మం కానీ మరణం కానీ సంభవిస్తే వెంటనే నమోదు చేయించుకోవాల్సిందిగా ప్రజలకు అవగాహన కల్పించవలసిందిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ అండి అందరికీ.